హాయ్ వ్యూవర్స్ నమస్తే. ఇప్పటిదాకా ఎగ్జిట్ పోల్ చూసాము నిన్నటి వరకైనా సరే. ఈరోజు వచ్చేసి కౌంటింగ్ ఇటు తెలంగాణ పార్లమెంట్ అయినా సరే, ఆంధ్ర అసెంబ్లీ అండ్ పార్లమెంట్ దాని గురించి ఎవ్రీ అప్డేట్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాం మా సినీ జోష్ నుంచి. ఇప్పుడు మీకు నేనిచ్చేది తెలంగాణ పార్లమెంటు ఫస్ట్ కౌంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వరకు లీడ్‌లో ఎవరున్నారు, ఫస్ట్ రౌండ్‌లో లీడ్‌లో ఎవరున్నారనేది నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. తెలంగాణ పార్లమెంట్ తీసుకున్నట్టయితే ఎంపీ అభ్యర్థి ఆదిలాబాద్ ఎంపీ సీట్‌కి వచ్చేటప్పటికి బీజేపీ 3700. తెలంగాణ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకున్నట్టయితే మొట్టమొదటిసారి తీసుకున్నట్టయితే బీజేపీ లీడ్‌లో ఉంది. బీజేపీ లీడ్‌లో ఎంతలో ఉందంటే 37,645 స్థానాల్లో 45 ఓట్లతో లీడ్ ఉంది. అది ఏడో రౌండ్‌కు ముగిసేసరికి. దాంతోపాటు పెద్దపల్లి తీసుకున్నట్టయితే పెద్దపల్లి కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ లీడు ఎంత ఉందంటే 37,481 కోట్లతో లీడ్‌లో ఉంది. అది ఏడో రౌండ్ ముగిసేసరికి. దాంతోపాటు తెలంగాణలోని కరీంనగర్ ఎంపీ సీటు తీసుకున్నట్టయితే బీజేపీ ఉంది. బీజేపీలోని ఎంత ఏడో స్థానం ముగిసేటప్పటికి ఎంత లీడ్లో ఉందంటే 85,216 ఓట్లతో లీడ్లో ఉంది. నిజామాబాద్ తీసుకున్నట్టయితే నిజామాబాద్ బీజేపీ లీడ్లో ఉంది. లీడ్లో ఎంత ఉందంటే 38,500 ఓట్లతో ముందంజలో ఉంది. అది ఐదో రౌండ్ ముగిసేసరికి. దాంతోపాటు నిజామాబాద్ తీసుకుందాం. నిజామాబాద్లో తీసుకున్నట్టయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది. అది 14 రౌండ్లు ముగిసేసరికి. దాంతోపాటు ఎంత లీడ్లో ఉందంటే 13,763 ఓట్లతోటి లీడ్లో ఉంది. దాంతోపాటు మెదక్ తీసుకుందాం. మెదక్ తీసుకున్నట్టయితే ఎంపీ స్థానం బీజేపీ లీడ్లో ఉంది. అది 5 రౌండ్లు ముగిసేసరికి ఎంత లీడ్లో ఉందో చూసుకుందాం. 6,807 ఓట్లు మాత్రమే లీడ్లో ఉంది. అక్కడ నాకు తెలిసి రఘునందన్ రావు గారు లీడ్లో ఉన్నట్టున్నారు. దాంతోపాటు మల్కాజ్గిరి ఎంపీ స్థానం తీసుకున్నట్టయితే బీజేపీ ఈటెల రాజేందర్ గారు లీడ్లో ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు 1,33,237 ఓట్లతోటి లీడ్లో ఉండడం జరిగింది. అది 10 రౌండ్లు ముగిసేసరికి. ఇకపోతే సికింద్రాబాద్ తీసుకుందాం. సికింద్రాబాద్ తీసుకున్నట్టయితే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు లీడ్లో ఉన్నారు బీజేపీ స్థానంలో. అది ఎంత లీడ్లో ఉందంటే 13,337 ఓట్లతోటి లీడ్లో ఉంది. 10 స్థానాలు 10 రౌండ్లు ముగిసేసరికి. ఇకపోతే మనకు హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్ ఇప్పుడు కరెంట్ అప్డేట్ వచ్చేసి ఏం జరిగిందంటే ఇప్పటిదాకా బీజేపీ లీడ్లో ఉండే, ఇప్పుడు ఎంఐఎం లీడ్కి వచ్చింది. ఎంఐఎం లీడ్కి వచ్చిన తర్వాత 33,900 లీడ్లో ఉంది. అది మూడో రౌండ్ ముగిసేసరికి. దాంతోపాటు చేవెళ్ళ తీసుకుందాం. చేవెళ్ళ తీసుకున్నట్టయితే బీజేపీ లీడ్లో ఉంది. బీజేపీ లీడ్లో 46,641 ఓటుతో ఆధిక్యంలో ఉంది. దాంతోపాటు 9 రౌండ్లు ముగిసేసరికి. ఇంకా ఉన్నాయి, ఇంకా తారుమారయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు ఎవరైనా గెలిచే అవకాశం ఉండొచ్చు. ఇక మహబూబ్ నగర్ తీసుకున్నట్టయితే మహబూబ్ నగర్లో చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎంత ఆధిక్యంలో ఉందంటే 4 రౌండ్లు మూసేసరికి 10,416 ఓట్లతోటి ఆధిక్యంలో ఉంది. అలాగే నాగర్ కర్నూలు తీసుకుందాం. నాగర్ కర్నూలులో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లీడ్లో ఉంది. కాంగ్రెస్ ఎంత లీడ్లో ఉందంటే 8 రౌండ్లు మూసేసరికి 17,000 ఎగ్జాక్ట్లీ 17,000 ఓట్లతో ముందంజలో ఉంది కాంగ్రెస్ వచ్చేసి. నల్గొండ స్థానం తీసుకున్నట్టయితే నల్గొండ కాంగ్రెస్ లీడ్లో ఉంది. 22,900 ఓట్లతోటి 14 రౌండ్లు మూసేసరికి ఈ ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. భువనగిరి తీసుకుందాం. భువనగిరి తీసుకున్నట్టయితే కాంగ్రెస్ లీడ్లో ఉంది. అది 10 రౌండ్లు ముగిసేసరికి 7,400. 10 రౌండ్లు ముగిసేసరికి 74,598 ఓట్లతోటి ముందంజలో ఉంది. ఇంకా వరంగల్ తీసుకుందాం. వరంగల్ తీసుకున్నట్టయితే మనకు కాంగ్రెస్ లీడ్లో ఉంది. 54,728 ఓట్లతోటి లీడ్లో ఉంది 5 రౌండ్లు మూసేసరికి. అలాగే మహబూబ్ నగర్ తీసుకుందాం. మహబూబ్ నగర్ తీసుకున్నట్టయితే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. 1,32,019 ఓట్లతోటి ముందంజలో ఉంది. అది 17 రౌండ్లు ముగిసేసరికి. ఇక లాస్ట్ అండ్ లీస్ట్ ఖమ్మం తీసుకుందాం. ఖమ్మంలో కూడా మనకు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లీడ్లో ఉంది. మొత్తం మీద 2,29,000 పైచిలకు ముందంజలో ఉంది. అది 17 రౌండ్లు మూసేసరికి. ఇప్పుడు వచ్చేసి మీకు తెలంగాణ లైవ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ రౌండ్లో మీకు ఆంధ్ర ఇవి కూడా అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్.